నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం చేసిన పనులను చెప్పుకోవడంలో విఫలమవుతుందని పెద్ద ఎత్తున ఆ పార్టీ నుండే విమర్శలు కూడా వస్తున్నాయి. సాక్షాత్తు సీఎం అయితేంది, అలాగే డిప్యూటీ సీఎం అయితేంది, కీలక మంత్రులు కానీ పార్టీ నేతలు అలాగే శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఇది. మనం చేస్తున్న బీఆర్ఎస్ కంటే మనం అద్భుతంగా కొన్ని పథకాలు ప్రారంభించినప్పటికీ బీఆర్ఎస్ చేయని పనులు మనం చేస్తున్నప్పటికీ అది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం ఎక్కడో లోపం జరుగుతుంది. సమన్వయ లోపమో ఇతర కారణాలేమో గ్రూప్ రాజకీయాలేమో కానీ మొత్తంగా మాత్రం చేసిన పనులు చెప్పుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాము. అది పార్టీకి ప్రభుత్వానికి కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశం ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చిందంటే తాజాగా బీసీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం అయితే పొందింది. బీసీ బిల్లు వెనుక కాంగ్రెస్ సర్కార్ ఎంతో పెద్ద కృషి కూడా ఉంది. కానీ ఈ బీసీ బిల్లు ఆమోదం తర్వాత అంతగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం సంబరాలు చేయలేదు. ఎందుకంటే కొన్ని నెలలుగా తీవ్రమైన చర్చ జరిగింది. ఇక అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు కులగణన చేయదు, కులగణన రిపోర్ట్లు బయట పెట్టదు, అసలు అసెంబ్లీ దాకా తీసుకొచ్చి బిల్లు చేయదు, అసలు ఇది సాధ్యం కాదు, కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల వరకే పరిమితం తప్ప ఇది పూర్తి స్థాయిలో వాళ్ళకు చిత్తశుద్ధి లేదని కూడా ప్రతిపక్షాలు, బీసీ కుల సంఘాలు, విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ చేశారు. కానీ వాటినన్నింటినీ తట్టుకొని కులగణన చేయాల్సిన అనివార్యత అయితే ఉన్నది. ఎందుకంటే జనగణన ప్రకారం మాత్రం కేంద్రంలో మాత్రం కేంద్ర లెక్కల ప్రకారం మాత్రం ఎస్టీ అలాగే ఎస్సీ సంబంధించిన కుల జనాభా ఉంది తప్ప ఈ యొక్క బీసీలకు సంబంధించిన బీసీ ఇతర కులాలకు సంబంధించిన లెక్కలు లేకపోవడంతో రాష్ట్రంలో ఒక శాంటిటీ కోసం మాత్రం కుల గణన అనేది సమగ్ర కుటుంబ సర్వే అనేది తప్పనిసరి అయింది. దాన్ని మాత్రం నిర్వహించింది. కొన్ని లోపాలు ఉన్న సందర్భంగా, కొన్ని సమస్యలు వచ్చే సందర్భంగా హైకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడంతో బీసీ కమిషన్ బదులు మరో ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేసి కూడా ఈ యొక్క గణన చేసింది. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసింది. అన్ని రకాలుగా లెక్కలు కూడా బయటపెట్టి ఇక అసెంబ్లీ దగ్గర తీసుకొచ్చింది. అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై కూడా దీనికి మద్దతు ఇచ్చే యొక్క పరిస్థితి తీసుకొచ్చి కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం కూడా లభించింది. చాలా చర్చలు జరిగాయి, చాలా ఆరోపణలు జరిగాయి. రాహుల్ గాంధీ కులగణనకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేయనియదు, సాంకేతికంగా అడ్డు వస్తుంది, అసలు కులగణన లెక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళు బయట పెట్టరు, బీఆర్ఎస్ తరహాలోనే అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేశారు, ఆ తరహాలోనే వీళ్ళు కూడా చేసి ఎట్టి పరిస్థితులను కూడా కులాల లెక్కలు బయట పెట్టే సాహసం చేయరని కూడా విమర్శలు వచ్చినప్పటికీ కూడా వీటన్ని తట్టుకొని కూడా రాష్ట్ర సర్కార్ అయితే ముందడుగు వేసి మాత్రం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ఇంత ప్రక్రియ జరిగినప్పుడు, ఇన్ని విమర్శలు దాటుకొని ముందుకు వచ్చినప్పుడు దీన్ని ఓన్ చేసుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ అనేది విఫలమైందనేది కూడా బయట చర్చ నడుస్తుంది. సొంత పార్టీలోనూ కూడా చర్చ నడుస్తుంది. ఇంత పెద్ద ప్రక్రియ పూర్తి చేసుకొని అసెంబ్లీలో ఆమోదం పొంది ఏఐసిసి యొక్క మన్ననలు పొంది రాహుల్ గాంధీ గారు కూడా అభినందనలు పొందినప్పటికి కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక సంబరాల వాతావరణాన్ని తీసుకెళ్లడంలో మాత్రం వెనకబడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సోమవారం బీసీ సంబంధించిన బిల్లు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఆ పార్టీకే అసలు సంబరాలు పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో, చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ముందట జగజీవన్ రావు విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం నడుస్తుంది. ఒకవైపు ఆ బిల్లు ఇంకా ఆమోదం జరగకుండా ముందే పూర్తిగా సంబరాలు జరుగుతూ కృతజ్ఞత సభ లాంటిది కూడా జరిగింది. ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వచ్చారు, ప్రభుత్వానికి అభినందన ఇచ్చారు. కానీ సోమవారం నుండే ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆ పార్టీకే కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉండడంతో వాళ్ళకున్న నెట్వర్క్ ప్రకారం మాత్రం ముందే అలర్ట్ చేసి గ్రామాల వారీగా సంబరాలకు పిలుపునియాల్సిన అవసరం ఉండే. పూర్తిస్థాయిలో దాన్ని ఓన్ చేసుకొని బీసీలకు మేము అండగా ఉన్నాము, బీసీల పక్షపాతి కాంగ్రెస్ అనే ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. కానీ ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకున్నది అన్నట్టు కూడా బయట చర్చ నడుస్తుంది. పార్టీలో కూడా అదే నడుస్తుంది. ఎందుకంటే పెద్ద ప్రక్రియ. ఒకవైపు రాష్ట్రంలో బీసీ యొక్క అంశం ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు అడుగేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుండి కూడా ఎమ్మెల్సీ కవిత గారు అదే అంశాన్ని తీసుకున్నారు. ఇక బీజేపీ కూడా బీసీ పక్షాన మేము ఉన్నాము, అందుకోసమే కేంద్ర మంత్రిని చేశాము, గతంలో అధ్యక్షుని చేశాము, అవసరమైతే మరోసారి బీసీ అధ్యక్షుని కూడా తెలంగాణ బీజేపీ తరఫున చేస్తామని కూడా వాళ్ళు ధీమాగా ఉన్నారు.
బీసీ ముఖ్యమంత్రి ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లాస్ట్ ఎన్నికల్లో ఆ ప్రయోగం చేశారు, అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇప్పుడున్న నేపథ్యంలో వాళ్ళు కూడా చేసే అవకాశం కూడా ఉన్నది. ఒక రకంగా అన్ని పార్టీలు కూడా బీసీ ఒక నినాదాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిన నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ యొక్క అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలుస్తుంది. కానీ పిసిసి అధ్యక్షుడు నిన్న ఆమోదం తర్వాత ఆయన ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల పాటు సంబరాలు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు సిద్ధం కావాలి, గ్రామ స్థాయి నుండి సంబరాలు జరగాలి, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసిందని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ప్రకటన చేశారు. కానీ ఈ యొక్క సోమవారం నుండి ప్రక్రియ ప్రారంభమైనప్పుడు అప్పటి నుండే అసలు మూవ్మెంట్ స్టార్ట్ కావాల్సింది. నిన్న మార్నింగ్ పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకోవాల్సింది, సంబరాల వాతావరణం తీసుకురావాల్సింది. ఏఐసిసి ఆదేశాలు అలాగే రాష్ట్ర పిసిసి కూడా అమలు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం ఉంది. ఇక పార్టీ కూడా దాన్ని ఓన్ చేసుకోవాల్సిన నేపథ్యంలో దీన్ని ఉపయోగించుకోలేదనేది కూడా విమర్శ కాంగ్రెస్పై ఉంది. ఎందుకంటే చేయకపోతామాయే, హామీలు ఇచ్చిన కొన్ని అమలు చేయకపోతామాయే, అమలు చేసిన కొన్ని సగం చేయమేమాయే. కానీ అసాధ్యమైనది రాజకీయ పార్టీలు కూడా గతంలో బీఆర్ఎస్ కూడా టచ్ చేయని అంశము, బీజేపీ చేస్తో లేదో అంశము, కులగణనకు వ్యతిరేకించిన నేపథ్యం బీజేపీ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక ప్రక్రియ జరిగినప్పుడు దాన్ని అద్భుతంగా వినియోగించుకోవడంలో రాజకీయ పార్టీలు అయితే ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం సమన్వయ లోపమో, నేతల మధ్య సఖ్యత లేకపోవడమో, లేకపోతే ఈ అంశాన్ని అంత ప్రాధాన్యత ఇవ్వద్దనే అంశమో, లేకపోతే సకాలంలో ఆదేశాలు పార్టీ నుండి రాకపోవడమో ఏమో కానీ దీన్ని అద్భుతంగా ఉపయోగించుకోలేదనే విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీపై వస్తున్నాయి. మరి మరోవైపు మాత్రం ఇప్పటికే ఆలస్యమైంది. దీన్ని ఉపయోగించుకునే క్రమంలో ఏఐసిసి అధినేత అయితే, ప్రధాన నేత అయితే మాత్రం రాహుల్ గాంధీకి పిలవాల్సిన అవసరం ఉంది. ఒక సభ ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలోనే ఈ యొక్క కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేస్తే బాగుంటుందన్న యోచన అయితే కనిపిస్తోంది. ఇక అలా రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించడం ద్వారా ఆయన ఒక ప్రకటన ద్వారా ఆయన యొక్క ఆశయాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేసినామని చెప్పుకోవచ్చు. తద్వారా ఏఐసిసి కూడా తెలంగాణను మోడల్గా తీసుకొని అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో కావాలనే మెసేజ్ కూడా ఆయన ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు కూడా ఒక పిలుపునిచ్చేలాగా కూడా ఉంటుందని కూడా యోచన చేస్తున్నారు. ఇక్కడికైతే సంబరాలు సరిగా చేసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇక అధినేతను తీసుకొచ్చి అధినేత యొక్క ఆదేశాలను అలాగే తన ఆలోచనలను కూడా తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి సభ ఎప్పుడు ఉండబోతుంది, ఇది ఎక్కడ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఆ సభ ద్వారా రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ అయితే ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు, బీసీ సంఘాల నేతలు కూడా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున మొన్నటి వరకు అయితే విమర్శలు చేశారు. బీసీల యొక్క శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. 56 పైగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు 46 చేశారు. ఇంకా 10% అని ఇట్లా చేసి మొత్తానికి ముస్లిం బీసీలని కూడా అంతా కొంచెం సరైన విధానంగా చేయలేదని కూడా విమర్శలు వచ్చారు. అయితే ఇలాంటి విమర్శల నేపథ్యంలో కూడా ఆ బీసీ సంఘాలను పిలిపించుకొని ఇక్కడ సమస్య వచ్చింది. ఇది మేము కులగణన చేసిన సందర్భంలో చాలామంది పాల్గొనలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు పాల్గొనలేకపోవడం వల్ల పర్సంటేజ్ తగ్గింది. భవిష్యత్తులో కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆటోమేటిక్గా మేమున్న ఇతర వాళ్ళు ఉన్న రిజర్వేషన్ తప్పకుండా పెంచాల్సిన అవసరం ఉంటుందని ఇలాంటి డ్యామేజ్ కంట్రోల్ను ముందే చేయలేదు. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘాలను పిలిచి కన్విన్స్ చేసేదాకా కూడా కన్విన్స్ కాని పరిస్థితి. ఈ డ్యామేజ్ కంట్రోల్ ముందే చేస్తే ఇంకాస్త మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎందుకో పూర్తి స్థాయిలో వాళ్ళని సమన్వయం చేసుకోకపోవడం, బీసీ సంఘాలను కలిసి మాట్లాడకపోవడం కూడా ఒక రకంగా పార్టీకి చేసినా కానీ అంతగా పేరు రాని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అయితే చిరంజీవులు గారు ఉన్నారు. ఆయనను కలిసి కూడా ఇది పరిస్థితి ఇలా జరిగింది, ఇంతమంది హాజరయ్యారు, మా ప్రయత్నం మేము చేశాము, మీ ప్రయత్నం మీరు చేశారు. కానీ అక్కడ చాలామంది కులాల లెక్కలు చెప్పుకోవడానికి, వాళ్ళు అసలు కులగణలో పాల్గొనడానికి ఇబ్బంది పడ్డారు. వాళ్ళు చాలా పర్లేదు, దానికి మేమేం చేయము, మా ప్రయత్నం మేము చేశాము, మీరు కూడా మీ ప్రయత్నంలో మీరు చేశారు. కానీ ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఈ పర్సెంటేజ్ తగ్గిందనే విషయాన్ని కూడా
చెప్పే ప్రయత్నం జరిగింది. ఇలా రకరకాల చర్చలు జరిగినప్పటికీ మొత్తానికి ఇక బీసీ సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. దానికి సంబంధించిన ప్రక్రియ జరిగింది. నెక్స్ట్ ఇక కేంద్ర పరిధిలోకి ఈ అంశాన్ని అయితే రాష్ట్ర సర్కార్ అయితే నెట్టింది. ఇక కేంద్రం చేతిలో మాత్రం బాల్ ఉంది. కేంద్రం తీసుకునే నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధనలు, ఒక షెడ్యూల్ అయిన నిబంధనలు, దాని ప్రకారం చట్టంలో మార్పులు చేస్తే తప్పకుండా తెలంగాణలో ఇటు స్థానిక సంస్థల్లో 42% అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరో బిల్లు విషయంలో, మరో బిల్లు విద్య అలాగే ఉపాధి అవకాశాల్లో దాంట్లో కూడా 42% సంబంధించిన బిల్లు కూడా ఆమోదం అయిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మొత్తానికి మాత్రం తెలంగాణ సర్కార్ అయితే తమ పని తాము చేసింది, తమ పరిలో ఉన్న పని చేసింది. కానీ చేసిన పనిని పూర్తి స్థాయిలో దాన్ని ఫోకస్ చేయలేకపోయింది. మరి తాజాగా పిసిసి అధ్యక్షుడు పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు సంబరాలు అన్నారు. మరి ఈ సంబరాలైనా పూర్తి స్థాయిలో చేస్తారా, లేకపోతే తూతూ మంత్రంగా ప్రకటనలకే పరిమితం అవుతుందో చూడాలి. ఇక రాహుల్ గాంధీని పిలిపించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికైతే సిద్ధమవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు వస్తారా, సభ జరుగుతుందా, సభ జరిగిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్ళబోతుందనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం బీసీ బిల్లు చాలా సస్పెన్స్గా ఉంది. సస్పెన్స్ అయిన నేపథ్యంలో కులగణన కాదు, అవ్వదు, లెక్కలు చెప్పినదు అన్న నేపథ్యంలో కులగణన చేసి అసెంబ్లీలో రాష్ట్ర సర్కార్ అయితే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటన మేరకు, హామీ మేరకు అయితే మాత్రం తమ పని తాము చేశారు. కానీ చేసుకున్న పనిని, చేసిన పనిని మాత్రం చెప్పుకోవడంలో విఫలమయ్యారని కూడా పెద్ద ఎత్తున మాత్రముగా విమర్శలు, పార్టీలో కూడా చర్చ నడుస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పటికైనా మరి దిద్దుబాటులో చర్యలో భాగంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క అంశాన్ని ఓన్ చేసుకొని బీసీ ఎజెండాను కాంగ్రెస్కు అనుకూలంగా చేసుకుంటుందో లేదో మాత్రం మరికొద్ది రోజులు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది.